వృషభ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు. రాశి అధిపతి షష్టమాధిపతి అయిన శుక్రుడు చతుర్థ స్థానంలో కేతువుతో కలుస్తున్నారు. లాభస్థానంలో శని బలంగానే ఉన్నారు. దశమంలో రాహు అంత అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగాల పట్ల మీరు చేయాల్సినంత కష్టపడినప్పటికీ ఏదో విధంగా మీరు సరిగ్గా చేయలేదనో అపనిందలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. చేయని తప్పకి నిందపడవలసిన అవసరం కూడా రావచ్చు. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చెప్పదగినది. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడుతుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్, అడ్వకేట్ రంగంలో ఉన్నవారికి, చిరుస్థాయి వ్యాపారస్తులకు, చార్టెడ్ అకౌంట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగంలో ఉన్నవారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. కష్టే ఫలినట్టుగా కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు ఏది ఆలోచిస్తే ఆ నిర్ణయానికి రండి. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ఆ నిర్ణయానికి మటుకు రావద్దు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ ఎక్కువ వహించాలి. దుర్వ్యసనాలకి, చెడు సావాసాలకి దూరంగా ఉండడం, అదేవిధంగా ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయాలలో కూడా దూరంగా ఉండడం చెప్పదగినది. అందరికీ కాదు, కొంతమంది మటుకే. చదువుదాంలే, తర్వాత చూసుకుందాం, ఇప్పుడు ఉన్న చదువు పర్వాలేదు, ఏదో ఒకటి చేసి బతికేద్దాం అన్న ఆలోచన పెట్టుకోవద్దు. ఏదైనా సరే కష్టపడి 10 మందిలో గుర్తింపు తెచ్చుకోవాలి, తల్లిదండ్రుల పేరు తేవాలి అనే ఆలోచనతోటి ముందుకు వెళ్ళండి. అంతే తప్ప వేరే ఎవరో ఏదో చేస్తున్నారు, వేరే కోర్సు వాళ్ళు చూశారు, మనం అలాగే వెళ్దాం అన్న క్లారిటీ లేకుండా మటుకు వెళ్ళొద్దు. ముఖ్యంగా విద్యార్థులు మేధా దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పండించడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలోనూ ప్రభుత్వ రంగంలోనూ పేరు ప్రఖ్యాతలు చక్కగా లభిస్తాయి. మీరు కోరుకున్న ఏదైతే ఉందో అది వారం నెరవేరుతుంది. ముఖ్యంగా స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. స్వగృహ కళ అనేది ఈ వారం ఒక నెరవేరే అవకాశం గోచరిస్తుంది. ఎప్పటి నుంచో మనకంటూ సొంతమైన కుటీరం ఉండాలి, మన సొంత ఇల్లు ఉండాలి అన్న ఆలోచన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. వృత్తి ఉద్యోగంలోనూ చక్కటి పేరు ప్రఖ్యాతులు లభించే దశగా గ్రహగతులు గోచరిస్తుంది. ధనం చేతికి అందుకు వస్తుంది. దాని తగ్గట్టుగానే ఖర్చులు అధికంగా ఉంటుంది. ఇంట్లో పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హాస్పిటల్ కానీ సర్జరీ కానీ అయ్యే అవకాశాలు లేకపోలేదు. కొంతవరకు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం కొంతవరకు ఉంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం, నాగ సింధూరం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. అన్ని రాసుల వారు ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ జిల్లేడు హనుమాను, జిల్లేడు గణపతిని పెట్టుకోండి. దాని ద్వారా నరదిష్టి అనేది తగ్గుతుంది. ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో అన్ని విఘ్నాలు తొలగి వ్యాపారపరంగాను ఉద్యోగపరంగాను చక్కగా ఉండడం కోసం ఈ జిల్లేడు హనుమాన్ని, జిల్లేడు గణపతిని చక్కగా ఆఫీస్లో అయితే టేబుల్ మీద, వ్యాపార ప్రదేశంలో అయినా సరే టేబుల్ మీద పెట్టండి. అదే ఇంట్లో అయితే కనుక చక్కగా దేవుడి గదిలో కానీ లేదా సింహాధారానికి ఎదురుకుండా కానీ చక్కగా పెట్టినట్లయితే ముందు ఏదైతే నరఘోష కానీ నరదృష్టి కానీ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. అదేవిధంగా కొన్ని పనులు ఎప్పటి నుంచో పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవి పనులు పూర్తవుతాయి. ఎటువంటి విఘ్నం లేకుండా ఉండడానికి ఆ మహాగణాధిపతిని పూజించడం మనకు ఎంతో ముఖ్యం. అదేవిధంగా మన ప్రతి పనికి మనం బలం చేకూరాలి అంటే మన ఆంజనేయ స్వామివారు. కాబట్టి ఈ జిల్లేడు హనుమాను, జిల్లేడు గణపతి చక్కగా ఇంట్లోనూ వ్యాపార ప్రదర్శనలో పెట్టుకోండి. తప్పనిసరిగా శుభ ఫలితాలు. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in